ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? అరే ఎవరబ్బాయి నువ్వు? ఎవరని అడుగుతూనే ఉన్నాను, బదులు చెప్పకుండా దర్జాగా వచ్చి కూర్చున్నావే. ఎవరయ్యా నువ్వు? చెప్పు. వినబడలేదా? ఏం మాట్లాడవా? ఓహో, పొగరబోతులాగా ఉన్నావే. చామంతి, ఇతను ఎవరైనా అడిగవే? మీరెవరండి? ఈయన తాతయ్య, ఈయన చిన్న తాతయ్య. నువ్వు నా బామ్మ, నేను నీ మనవణ్ణి. లేవరా, లేవరా అంటుంటే, లేవమని చెప్తుంటే లేవరా. పోరా బయటికి, పోరా బయటికింటే. బామ్మ లేదు, గిమ్మ లేదు. ఎవరా నీకు బామ్మ? ఈ నాణ్యమేమంతా వద్దని దూరంగా పోయాడే, ఇప్పుడు ఎవరా నీకు బామ్మ? ఎందుకు అక్కడికి వచ్చావు? పోరా, పోరా అంటాను. పోరా. రాజయ్య, ఎక్కడ చచ్చావే మీరంతా? ఎవరా వీడిని లోపలికి వదిలింది? మరి ఎలా వచ్చాడు లోపలికి? పోరా బయటికి, మర్యాదగా పో. పోరా, 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 పోతాను. మర్యాదగా పో. లేకపోతే మర్యాదగా వెళ్ళండి అన్నాను. మా అమ్మగారి సంగతి నీకు తెలియదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఆ దేవుడే దిగి వచ్చినా దాన్ని మార్చలేరు. దేవుడు మార్చలేకపోవచ్చు, కానీ నేను మారుస్తాను. నేనెవరినో తెలుసా? నీకెలా తెలుస్తుంది? నేనెవరినో త్వరలో చూపిస్తాను. బామ్మా, నువ్వు నన్ను రానివ్వకపోతే నేను ఇక్కడి నుంచి బయటికి పోతాననుకున్నావా? నువ్వుగా తలుపు తెరిచి రారా రాజా అని పిలిచే వరకు నేను ఇక్కడే ఉంటాను. నేను వెళ్ళిపోను. అమ్మా, నాతో చెప్పమ్మా. ఏమిటా చెప్పేది? అదే, ఖచ్చితంగా పై చదువులకు నేను లండన్ వెళ్ళాలి. సరే, ఆ సంగతి మీ నాన్నగారితో చెప్పొచ్చుగా, ఎందుకు భయపడ్డా? వాడు లండన్కి వెళ్లి చదివి కొత్తగా గౌరవం మనకు తేనక్కర్లేదు. 100 తరాలకు సరిపోయేటంత ఆస్తి, వంశ గౌరవం మనకున్నాయి. అవి వాడు పాడు చేయకుండా ఉంటే చాలు. మీ గౌరవానికి మర్యాదకి ఏ కళంకం రాదని చెప్పడానికే వచ్చాను. నేను వస్తా. మీరే కావాలన్నా నన్ను మళ్ళీ చూడలేరు, ఇది నిజం. రాజా, రాజా, ఏమండి? రాజా వెళ్ళిపోతున్నాడండి. రాజా, నాయనా, రాజా, ఆ మాట వినరా నాయనా. ఆగరా రాజా, ఆగరా. ఎక్కడికి రాపోయేది? ఏరా, ఆయన పట్టుదల నీకు తెలుసు కదా. నీ వివాహానికి లక్షలు ఖర్చు పెట్టి అన్ని ఏర్పాట్లు చేశాడు. అది జరగలేదని తెలియగానే కుప్పగూలిపోయారు. ఆయనకి నచ్చ చెప్పడానికి బదులు నువ్వే కోప్పడిపోతే ఎలాగరా? అమ్మా, లక్షలు ఖర్చు పెట్టి మాలలు మార్చుకున్నంత మాత్రాన పెళ్లి కాదు. 2 మనసులు కలవాలి, అదేనమ్మా పెళ్లి. అయ్యో, నేను చేసుకున్న భర్త కోసం మాట్లాడేదా కన్నా బిడ్డ కోసం మాట్లాడేదా? ఇద్దరు నాకు కావాల్సిన వాళ్లే కదరా. మీరిద్దరూ ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు తప్పులు చెప్పుకుంటే దీనికి పరిష్కారం ఏమిట్రా? నేను నా నిర్ణయాన్ని వారితో చెప్పాను. ఇక మీరు తీర్మానించవలసింది వారే, నేను కాదు. నా తండ్రి, నా బంగారం, ఈ బంగారం నీ ముందు బలాదుర్రా. అందుకే కావాలు మీ అమ్మ నీకు చేయని వేయలేదు. రా నాయనా, రా బంగారం, నా తండ్రి, నా బంగారం. నాయనా, నీ పేరేమిట్రా? రాజశేఖర్. నాన్నగారు నన్ను మర్చిపోయినా నేను ఆయన మర్చిపోలేదమ్మా. అందుకే ఆయన పేరు పెట్టుకున్నాను. వారి ఆస్తికి నేను వారసుని కాలేకపోవచ్చు, కానీ వారి పట్టుదలకి నేనేనమ్మా వారసుని. వారి రక్తమే నాలో ప్రవహిస్తోంది. అమ్మా, ఇదే నిన్ను చూడడం నాకు ఆకర్షణ కావచ్చు. నేను చచ్చే వరకు నిన్ను మర్చిపోలేను. వస్తానమ్మా. రాజా, మా అమ్మ రాదు. మా నాన్నగారు చనిపోయిన వార్త కూడా నాకు చెప్పలేదు. నాకు తెలుసు, నేను చచ్చిపోయినా ఆమె రాదు. నా బిడ్డగా నీకు ఒక బాధ్యత ఉంది. నేను చనిపోయే వరకు మా అమ్మ రాలేదంటే నువ్వు ఇండియాకి వెళ్ళి మీ బామ్మను కలుసుకో. నువ్వు మా వంశానికి ఒట్టి వారసుడు మాత్రమే కాదు, మన కుటుంబాన్ని కలుపుగల వారధి కూడా నువ్వే బాబు. చెదిరిపోయిన మన బంధం నీ వల్ల చేరుకోవాలి.
చేస్తావు బాబు